పురుషులందరూ కూడా ఏకగ్రీవంగా కిషోర్ గారిని ఎన్నుకొని ఆహ్వానించారు. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనకి అందరికీ తెలిసిన రీతిగా గత 40 సంవత్సరాల నుండి వాళ్ళ నాన్నగారు ప్రభువును నిద్రించిన తర్వాత ఈ యొక్క సంఘ బాధ్యతలు, నాయకత్వ బాధ్యతలు, సువార్త సేవ బాధ్యతలు ఆయన అంగీకరించి ఎంతో సమర్థవంతంగా, ఎంతో సమర్పణతో కొనసాగిస్తున్నారు. మనకు అందరికి బాగా తెలుసును. ఎందరో ఎవాంజలిస్టులు ఉన్నారు ఈ లోకంలో, ఎవరో పాస్టర్లు ఉన్నారు. కానీ ఒక ప్రక్క ఎవాంజలిజం కూడా టీవీ పరిచయలు కూడా చాలామంది చేస్తున్నారు. టీవీ పరిచర్య 5 భాషలలో సువార్తను ప్రకటించడం కిషోర్ గారు ఒక్కడే నేను చూస్తున్నాను. ది యూనిక్ పర్సన్ who is preaching the gospel in 5 languages through TV channels. It's a very great achievement in the life of Reverend Dr. Joseph Kishore garu. నాకు తెలిసిన రీతిగా ఈజ్ మై బ్రదర్లా, మీకు అందరికీ తెలుసును. అయితే వాళ్ళ నాన్నగారు ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు కిషోర్ గారు దేవునికి సమర్పించుకుని వాళ్ళ నాన్నగారు చెప్పారు, డాడీ నేను కూడా సువార్త సేవలో ప్రవేశిస్తానంటే వాళ్ళ డాడీ ఆయన ఆహ్వానించి ఆశీర్వదించి ఒక మాట చెప్పాడట ఆయన. ఏంటంటే, బాబు నన్ను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడురా అని చెప్తే ఆ మాట కట్టుబడి నమ్మి విశ్వసిస్తూ కిషోర్ గారు గత 40 సంవత్సరాల నుండి సేవలో ఉన్నారు. గొప్ప వ్యక్తి. అటు దేవుని వాక్యం ప్రచురించడంలో గొప్ప నైపుణ్యత, నాణ్యత, గొప్ప తరబిని పొందిన సేవకుడు. కెనడాలో ఉండే అక్కడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు ముందుగా థియాలజికల్ స్టడీస్. తర్వాత యుఎస్ వచ్చి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చేరారు, ఫుల్లర్ యూనివర్సిటీలో చేరారు. ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైన థియాలజికల్ కాలేజెస్. అక్కడ నేర్చుకుని ఇండియా వచ్చి అక్కడ చాలామంది స్నేహితులు అన్నారు, కిషోర్ మీరు ఇక్కడే ఉండండి, యుఎస్లో విల్ బి మోర్ వాల్యుబుల్ ఫర్ ది చర్చ్ ఇన్ యుఎస్ అని అంటే ఆయన ఒప్పుకోక నేను మన భారతదేశానికి నేను వెళ్ళి వారికి సేవ చేయాలని చెప్పేసి ఆయన ఇండియాలో వచ్చి వాళ్ళ నాన్నగారి తర్వాత గత 40 సంవత్సరాల నుండి ఎన్హెచ్ పరిచర్యలు కొనసాగిస్తున్నారు. ఆయన చెప్పే పద్ధతి చాలామందిని ఆకర్షిస్తుంది. ప్రియమ స్నేహితులారా, ఈ టీవీ పరిచర్యలో ఎంతో ఉత్తర ఇండియా నుండి, దక్షిణ ఇండియా నుండి, మలయాళం, తమిళనాడు, హిందీ ప్రాంతం నుండి, అంతేకాకుండా నేపాల్ నుండి కూడా ఈ యొక్క రేడియో ప్రసంగాలు, ఈ టీవీ పరిచర్యలు విని వారు ప్రశంసిస్తూ స్పందిస్తున్నారు. చాలా సంతోషం. ఇంత గొప్ప సేవ జరుగుతుంది. అంతేకాకుండా హీ లవ్స్ ద చర్చ్. పాస్టర్ గారు అంటే మరి సంఘాన్ని అంటే ప్రేమించేవాడు. ఎంత ప్రేమిస్తాడంటే సంఘం యొక్క అవసరాలు తీరుస్తాడు. మరి ముఖ్యంగా ప్రతి విశ్వాసి అనుదిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులను, ఆ యొక్క సమస్యలకు పరిష్కారం చేయడానికి ఆయన డివైన్ సొల్యూషన్స్ ఇస్తాడు దేవుని వాక్యం నుండి. ఇది గొప్ప విశేషమైన సువార్త పరిచర్య. అంచేత ఈరోజు మన ఆరాధనలో మన ప్రియులు కిషోర్ గారు ప్రసంగించడం మన భాగ్యం, మనకందరికీ ఆశీర్వాదకరం. ఐ నౌ వెల్కమ్ రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు టు షేర్ ద వర్డ్. గాడ్ బ్లెస్ యూ.